be happy. థ్యాంక్ యూ అండి. కృష్ణప్రసాద్ గారు సార్, మీరు నాకు తెలిసినంత వరకు జాతకాలు, ఈ శకునాలు, కొంచెం మంచి చెడ్డ అన్నీ నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉండి బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీ జాతకం ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీలాంటి ఒక ప్రొడ్యూసర్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ దాకా రకరకాల కారణాలతో మీ చేతులతో లేని విషయాల వల్ల అవుతూ ఉంటే ఆ జనరల్ యాజ్ ఏ హోల్ ఇండస్ట్రీ జాతకం ఎలా ఉందంటారు? అంటే మీరు చాదస్తాం అనుకోకపోతే ఒక మాట చెప్తానండి. నేను భగవంతుడిని మాత్రం నమ్ముతానండి, టైంని నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతా, మూడే. ఇంకోటి ఏంటంటేనండి, మీరు చెప్పిన అంటూ నా ప్రయత్నం, మనం కృష్ణ భగవాన్ చెప్పినట్టు నీ పని నువ్వు సిన్సియర్గా చేయరా, నీకు ఎందుకురా, నేను చూసుకుంటాగా అంటారు. చాలా బాగా నమ్ముతానండి. నేను మంచి అప్రిషియేషన్స్ చూశాను, తర్వాత మళ్ళీ ఆ ఫాల్ చూశాను. పోలే మన ముందు సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేద్దామని కొంచెం పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇచ్చినా కూడా నేను అవకాశాన్ని వాడుకోలేకపోయాను. అంటే అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ద లైఫ్ చూశానండి. మళ్ళీ ఇలాంటి వాడు అసలు ఈడేంట్రా ఇంకా ఉన్నాడు, ఇంకా అప్పుడప్పుడు కనపడుతున్నాడు అన్న రోజుల్లో ఇంకా నేను ఇది తప్పితే నాకు ప్రపంచం ఇంకోటి లేదండి. నాకు సినిమా తప్పితే ఇంకోటి లేదు. పోనీ ఏదో వ్యాపారము, ఇంకో వ్యాపారం, ఇంకో డీవియేషన్ లేకపోవటం అది నా దురదృష్టం. కానీ అదేమీ తెలియక సినిమా మాత్రమే తెలుసు. సినిమాని ప్రేమిస్తాను, రాత్రి వాళ్ళు కూర్చుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్లో నేనే, అది మా అదృష్టం. లేదు సార్, అంటే నాలెడ్జ్ నాకు ఉందని అన్నండి. కానీ అట్లాగే స్టార్ట్ అయ్యింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. బాలంకుల దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే బాలంకులు ఏమయ్యా పక్కన నిజంగా మరి ఇది నిజాయితీగా 100కి 100 అండి. ఓ పని చెయ్యి, నువ్వు డిప్రెస్ అవ్వకు, మోహన్ కృష్ణతో మంచి సినిమా తీయవయ్యా, మంచి సినిమా తీయవయ్యా, చిన్న సినిమా తీ అని అన్నాం. అది నిజంగానే స్టార్ట్ చేసేటప్పుడు మేము అనుకుంటాం. తర్వాత ఆ రోజు మన నానిగారు ఓకే అవ్వటం, నానిగారు ఓకే అయినప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత ఇది ఇన్సిడెంట్. ఆ తర్వాత బాగా తీస్తుంటే కొంతమంది మిత్రులు అదేంటండి ఇప్పుడు విమర్శించారు, మీరే 7-5-6 ఏళ్ళు సినిమాలు తీయలేదు, తర్వాత మోహన్ కృష్ణ గారికి అంత క్రితం సినిమా ఒకటి పెద్దగా పోల, అది పోలేదు. నాని అప్పటికి సూపర్ స్టార్, పెద్దగా అంటే అది బండిపోటు. అప్పుడండి నాని గారేమో ఎన్నో సినిమాలు చేశారు కానీ కరెక్ట్ అయిన ఇదిరా. ఎవడో సుబ్రహ్మణ్యం క్లాసిక్ మీ అందరికీ తెలుసు. అది అలాంటప్పుడు ఏంటి సార్ కృష్ణ గారు హాయిగా ఖాళీ కూర్చోకుండా ఇది పని చేస్తున్నారని నన్ను చాలామంది మిత్రులు చాలా మంచి ఇదితోనే చెప్పారు. అంటే సార్ నాకు ఎవరు ఇస్తారు సార్, పెద్దవాళ్ళు ఎవరైనా ఇస్తారు? ఇప్పుడు ఊరికే అందరూ కృష్ణప్రసాద్ నమస్కారాలు పెడతారు, కుర్చీలు వేస్తారు, కానీ ఎవరి సర్వైవల్ వాళ్ళని ఇక్కడ నేను చాలా చూశాను, ఏదో నాకు తెలిసింది చేశాను. తర్వాత అదే వ్యక్తులండి, మీరు నమ్మరు, భలే భలే మగాడివే గీత ఆర్ట్స్ నాకు అందం పెద్ద హిట్ అండి. కృష్ణప్రసాద్ గారు కొట్టారే, భలే ఆలోచించేశారండి. ఆలోచించేటువంటి ఆల్రెడీ సినిమా అయిపోయిందయ్యా, ఇది ఆ రోజు నువ్వే అన్నావు కదా అన్న, ఇది నాకు నిజాయితీగా చెబుతున్నానండి. అలాంటి జరిగింది. అంటే సెకండ్ నుంచి అలా స్టార్ట్ అయింది. మళ్ళీ నేను తొందరపడ్డా మధ్యలో. ఏదో నేను మీ అందరికీ తెలుసు, నా ఫ్రెండ్ ఒక అతను తమిళ అతను చేస్తే బ్లఫ్ మాస్టర్ అనే సినిమా సత్యదేవికి చేశానండి. బాగా నచ్చింది కాన్సెప్ట్. అది థియేటర్కి ఎలా ఉన్నా మంచి అప్రిషియేషన్ వచ్చిన సినిమా చేసి పెట్టాను అతనికి. ఆ తర్వాత మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్. మోహన్ కృష్ణ గారు ఒకరోజు వచ్చి చెప్పారు, సమ్మోహన్ స్వీట్ అది ఒక లవ్ స్టోరీ అయినప్పుడు బ్యూటిఫుల్ చేసేద్దామని అన్నాను. భగవంతుడి దేవాల అది కూడా చాలా మంచి సక్సెస్ అయిందండి. అలాగే ఇంకొక మంచి కాన్సెప్ట్తో మా ఉమేష్ గారికి అది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా మంచి సినిమా అండి. అది ఒక దానికి కరెక్ట్ అయిన కొన్ని డీవియేషన్స్ జరగటం వల్ల వాట్ ఎవర్ అది రీజన్ అయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఒక సినిమా చేశాను. మళ్ళీ నాకు ఈ లోపల వీరు బిజీగా ఉండటం వల్ల కానీ వీరితోనే చేయాలని కాదు, ఇలా ఏవో ఇంకా వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో యశోద కొత్త డైరెక్టర్ రావటం, మళ్ళీ అది నేను నచ్చి వెళ్ళటం, సమంత గారు పడటం, అది నాకు మంచి అన్ని రకాలుగా, అది మీకు తెలుసు అందరికీ, అలాంటి సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు అన్నాను జాతకాలు ఇవన్నీ అంటున్నారే, సో టైం ఉందన్నమాట. ఓహో, నేను ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాను, జెంటిల్మెన్, సమ్మోహనం, యశోద. ఓహో మంచి, అలానే మంచి టైం బాగుంది కదా, మనం చేసిందల్లా చూస్తారే, చస్తే నమ్మనండి. అది నేను హాయిగా మళ్ళీ నా మనసుకు నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఈ మనసు నాకు బ్రహ్మాండం అనిపించింది. సార్ మీ జనరేషన్ ప్రొడ్యూసర్లు ఇంకెవరు లేరు, ఆల్మోస్ట్ అందరూ. అంటే వాళ్ళ పిల్లల సపోర్ట్ వల్ల కొంతమంది ఉన్నారండి. అది నాకు మా పిల్ల ఇక్కడ తిరుగుతుంది. అసలు ముందు నువ్వు ఇంటికి వస్తే పెన్షన్ ఇస్తా,
నువ్వు మానేస్తావంటే నేను అసలు పండగలు చేస్తా అని చెప్పి వాళ్ళ బ్రదర్ని కూడా అట్లా తయారు చేసేసింది. అమ్మ నాకు ఇది ఏదో ఒకటి లేకపోతే నేను ఏం చేయలేకుండా ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని అన్న. వీళ్ళందరికీ తెలిసిందే సార్ అది విద్య. సో మీ నుంచి మరి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. సరే, ఇంకా తప్పకుండా ఉంటాయి, కానీ ఇక నేను ఎవరితో అయినా చక్కగా నన్ను నమ్మి నన్ను ఇది చేస్తుంటే వెళ్తాము. ఈ యుద్ధాలు అంటే మీరు చెప్పారు ఇందాక, మీరు అడిగిన ప్రశ్న అది. ఇప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది కదని ఈ ట్రెండ్కి నేను పరిగెత్తగలననే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళిపోతున్నాం, కారణాలు ఏమైనా కూడా. ఇంకొకటండి, నేను నమ్ముతానండి, ఇది చెప్పచ్చు చెప్పకూడదు, కానీ డిస్ట్రిబ్యూటర్స్కి మాకు సిస్టమ్ ఉండేదండి 40 ఏళ్ళ క్రితం. ఒక ఫైనాన్సర్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మహానుభావుడు రామారావు గారు కానీ, అందరూ నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఒక సిస్టంలో ఉండేవాళ్ళు. పోతే మళ్ళీ డేట్లు 2 సినిమాల తర్వాత 3 సినిమాల తర్వాత మళ్ళీ లైన్లో పెట్టేసేసి వీళ్ళు ఫైనాన్సర్ ఏవయా మేము ఉన్నాం కదా అని ఫైనాన్సర్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే వచ్చేవాళ్ళు, సరే దీంట్లో పోయింది కదా దాన్ని చూసుకుందామని వాళ్ళే డబ్బు పెట్టేవాళ్ళు. ఈ సిస్టమ్ వచ్చిందండి. అలాంటి బ్యూటిఫుల్ జర్నీలు అందరూ మేము చూసామండి. ఇప్పుడు అవుట్రైట్ సిస్టమ్ మారేసింది, తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. కానీ నాకు ఈ మధ్యన లేటెస్ట్ది నాకు డైజెస్ట్ కాలేని విషయం ఏంటంటే అండి, చేస్తున్న సినిమా కాదు, వెనకాతలు 4 సినిమాలు ఉన్నాయా, ఇది పోతే వాడే అనుకుంటున్నాడు, ఇది పోతే ఆ సినిమాలో కవర్ చేద్దాంలే, ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో కవర్ చేద్దాంలే, కాంబినేషన్. ఇది ఎక్కడ కర్మ అండి? చేసే సినిమా ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అనే తర్వాత సంగతి. కృష్ణప్రసాద్ గారికి ఇప్పుడు మనం సినిమా ఓకే, ఇది బాగుంటుంది, ఆయన వెనకాతల 3 సినిమాలు బాగా చేశాడు, ఇది కూడా మంచి సినిమానే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాడు, మన డబ్బులు బ్లాక్ అవుతాయేమో. ఇది ఎక్కడ కర్మ అండి? నమ్మి చేయాలి పని, నమ్మి చేసిన పని సినిమా ఇది. నేను అలా నమ్మండి మీరు. నేను తెలుసు అందరూ మంచివాళ్ళు అంటారు, శాలువలు కప్పుతారు, అందరూ చేస్తారండి. మీరు ఇందాక అన్నదానికి ప్రతి ప్రశ్నకి సమాధానం మీకే తెలుసు. అది మనం ఏదో సభాముఖంగా మాట్లాడుకోవాలని అన్నాం, కానీ నేను ఎవరిని విమర్శించట్లా. ఇదేంటి, ఓహో అంటే నేను 4 పూజలు చేసి 4 సినిమాలు 5 సినిమాలు మొదలెడితే కృష్ణ గారు ఎంత పంపించమంటారు అంటారేమో, నాకు తెలియదు. కానీ అద్భుతమైన సినిమా అండి. కానీ ప్రేక్షకులండి సూపర్, వాళ్ళకి ఇవన్నీ అక్కల్లా. వీడు 10 సినిమాలు చేస్తున్నాడా, 20 సినిమాల లిస్ట్ ఉందా, కాదు. నాకు లోపలికి వెళ్తున్నానయ్యా, ఈ సినిమా సంగతి చెప్పు ముందు, అంతేనా? అదే జరుగుతుంది సార్. దర్శి గారు ఇక్కడ సార్ అన్న చెప్పండి.